రేవంత్ రెడ్డి గారు, మీరు చట్టసభలను వదిలేయండి. మాకు రాజకీయం ఇవాళ ఏంది అనంటే, నువ్వు ఇస్తేనే మేము లీడర్ అవుతామని కాదు, మా లోపల సత్తా ఉంది, బీసీలు ఐక్యమైనరు, సంఘటితమైనరు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల లోపల ప్రతి ఎన్నికల్లో మా భాగస్వామ్యం ఉంటుంది. మా యొక్క మా వర్గాలు, మా తెగలు అన్నీ పోటీ చేస్తాయి. వాళ్ళ సత్తా మేరకు వాళ్ళ విజయం ఆ, దక్కుతుంది. నేను ఒకటే చెప్తున్నా, అంతకు మునుపు నీ చేతిలో ఉన్నాయన్నీ నువ్వు బీసీలకు అంది. ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు మార్కెట్ కమిటీలల్లో మహిళలకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు. నువ్వు అట్లాంటివి తీసుకురా, కనీసం పాలక వర్గంలో ఇవాళ కీలకమైన శాఖలల్లో బీసీలను పెట్టి అబ్బా ఏంది ఈ ముఖ్యమంత్రి అంటే బీసీ అంటాడు, అంటే బీసీ అంటాడు, బీసీ పక్షపాతిగా తయారయ్యిండు అన్నది ఒక పేరు తెచ్చుకో. నువ్వు ఖాళీ ముఖ్యమంత్రి అవడంలోనే నువ్వు పేరు తెచ్చుకున్నట్ట. పాలన గురించి రేపు పొద్దుగాల ప్రజలు విశ్లేషిస్తారు, కానీ నువ్వు ముఖ్యమంత్రి అన్నది కాదు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి ఉండే, విన్నారా? రోషయ్య గారు కూడా ముఖ్యమంత్రి ఉండే. అందులో నిర్మాణాత్మకంగా నువ్వు ప్రజలకు ఏం అందించినావు, నువ్వు సామాజిక స్పృహ ఎంత ఉంది, అందులో ఎంత చైతన్యపరిచినావు అన్నది రేపు చర్చలో వస్తుంది. ఎవరు శాశ్వతంగా ఉండరు రాజకీయాలల్లో, పవర్లో. కానీ నువ్వు చేసినవి ఉంటాయి. నువ్వు అట్లా మాకు మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు బీసీల లోపల ఆశను రేకెక్కించి నువ్వు మళ్ళీ వాళ్ళని దెబ్బతీసి మానసికంగా కుంగిపోయే విధంగా నువ్వు ఒక నాటకం చేస్తున్నావు. నువ్వు నువ్వు ఆ నువ్వు అది చెప్పకున్నా మా బతికేటోళ్ళం. కానీ ఇవాళ చట్టసభల లోపల మా చైతన్యము, మా సంఘటితము, మా పోరాట తత్వము మాకు ఆనవాయితీగా వస్తుంది. మేము చేస్తున్నాం. కాకపోతే మాకు కుట్రలు తెలివై, కుతంత్రాలు తెలివై, మోసాలు తెలివై, వెన్నుపోట్లు తెలివై. ఇవాళ మేము వీటినన్నీ ఆపే విధంగా